ర్యాపిడో కొట్టే వాళ్ళకి ఈ వీడియో మీరు షేర్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఈ స్కామ్స్ నుంచి బలి కాకుండా కొంచెం సేవ్ అవుతారని నా ఉద్దేశం. సో మీరు ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ర్యాపిడో కొట్టే వాళ్ళకి లేదా మీ ఫ్రెండ్స్ ఉన్నా కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇట్లాంటి స్కామ్స్ అవుతున్నాయని చెప్పండి. లేకపోతే మీకు వీళ్ళుంటే షేర్ చేయండి ఈ వీడియోని. సో చెప్పిన మా ఫ్రెండ్ వాడి చిలికే చెప్పిన వినలేదు. అరే స్కామ్స్ అవుతున్నారా, స్కామ్స్ మీద వీడియోస్ చేద్దాం రా, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. మన నుంచి ఎవడో ఇద్దరు ముగ్గురు సేవ్ అయినా చాలా మనకి. అంటే అరే మనకి ఎందుకురా మనం సేవ్ అయినాం కదా అంటే అది కాదురా, మనం సేవ్ అవ్వడం కాదు, అవతల కూడా సేవ్ అవ్వాలి. ఎందుకంటే ర్యాపిడో కొట్టేది ఓడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా అంటే బీటెక్ చేసేటోడు, డిగ్రీ చేసేటోడు, ఖాళీ ఉండేటోళ్ళు కొడతారు. చెప్పినా ఇన్ననే అయినాడు మా ఫ్రెండ్ వాడు. అరే చేద్దామంటే ఇప్పుడు నేను చెప్పినాక వాడికి చెప్పిన నెక్స్ట్ డేనే నేను నైట్ మళ్ళీ ఒక స్కామ్, కొత్త స్కామ్ అయితే వచ్చింది. 3 టైప్స్ స్కామ్స్ చూసిన నేను 4 డేస్లో. నేను ప్రతిదీ నా దగ్గర ప్రూఫ్ ఉంది, ప్రూఫ్తో సహా నేను చూపిస్తాను వీడియోలో మీకు. సో 3 టైప్స్ ఆఫ్ స్కామ్స్లో నాకు ఫస్ట్ స్కామ్ అయితే సింపులే బట్ చాలా డేంజర్ అది. అయితే ఏంటంటే నాకు కస్టమర్ బుక్ చేసినాక నేను అక్కడికి వెళ్ళినాక వాళ్ళు అన్నాడు, సో మేడం వస్తుంది, మేడం వచ్చినాక పికప్ చేసుకొని డ్రాప్ చేసేసండి, మీకు మిగతా అమౌంట్ అయితే నేను కొట్టేస్తాను. నేను అమౌంట్ కొట్టాక మీరు మిగతా అమౌంట్ ఏదైతుందో అది మేడంకి ఇచ్చేసిన అన్నాడు. సరే ఇచ్చేస్తా సార్, మీరు అమౌంట్ అయితే సెండ్ చేయండి, నేను అట్లా మేడం కూడా రమ్మనండి, నేను వెయిట్ చేస్తే ఇక్కడ అని చెప్పిన. అంటే ఓకే అన్నాడు. సరే అని మేడం రాలేదు, ఇంకా వీడేమో మెసేజ్ పెట్టిండు, అప్పుడే పైసలు వచ్చినట్టు నాకేమో ఫోన్పేలో చెక్ చేస్తే అమౌంట్ లేదు, వీడు మాత్రం అమౌంట్ వచ్చినట్టు నాకు మెసేజ్ పెట్టిండు. ఆల్మోస్ట్ సేమ్ డిట్టు బ్యాంకు నుంచి వచ్చినట్టే. ఈవెన్ నంబర్ కూడా మీరు అసలు ఇట్లాంటి ఐడియాలు ఎడికెళ్ళి వస్తాయో ఏమో వీడియోలకి నాకు అర్థమే కాదు. ఇంకోటి సెకండ్